ఆదివారం రోజున గుంటూరు జనం ఆటపాటలతో ఆనందంగా గడిపారు. గుంటూరు లక్ష్మీపురం కూడలి వద్ద ఆహ్లాదకరమైన వాతావరణంలో హ్యాపీ సండే నిర్వహించారు. యువతీ యువకులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సంప్రదాయ క్రీడలైన బొంగరాలు, తాడులాగుడు ఆటలతో సందడి చేశారు. మహిళలు, విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ఏదో ఉందిలే గురు, సంపాదన అంతా ట్యాక్స్ కే పోతుంది. అరే నీ అయ్యా తిన్నంతకాలం తిన్నావు కదా, డబ్బులు ఎగ్గొట్టి ట్యాక్స్ కట్టకుండా ఇక నుంచి అన్న కట్టు. జిఎస్టీ వచ్చింది, దేశం అన్నా బాగుపడుతుంది. అదేలే అన్న, డబ్బున్న వాళ్ళందరూ అంతే, ఆ మాత్రం ట్యాక్సులు కడతారు. అవునా, డబ్బున్న వాళ్ళకి ట్యాక్సులు కడతారు వాళ్ళు. ఓకే, మరి మాలాంటి పేదవాళ్ళు పరిస్థితేనా? అరే నీకు అర్థమయ్యేదో చెప్తా. నా మధ్య డిమానిటైజేషన్ వచ్చింది తెలుసా? డిమానిటైజేషన్ అంటే ఏంటన్నా? నోట్ల రద్దురా. నోట్ల రద్దు అంటే గులాబీ నోట్లు వచ్చినాయి కదా? గులాబీ నోట్లు వచ్చినాయి కదా, తెలుసా? ఇప్పుడు నీకేమైనా ఇబ్బంది ఉందా? నాకేదన్నా 2000 నోట్లు, మన దగ్గర ఓన్లీ 100 నోట్లే ఉంటాయి కదా. జిఎస్టీ కూడా అంతేరా. స్టార్టింగ్ లో కొద్దిగా ఇబ్బంది అనిపించిన తర్వాత తగ్గుతుంది. అప్పుడు మనకు స్టార్టింగ్ లో ఇబ్బంది పడినాం, ఇప్పుడు కూడా తగ్గుతుంది. అంతేనా? అయితే ఇబ్బంది ఉండదు మాకు. ఇబ్బంది ఉండదురా. ఇదంతా వేయంగా పెట్టేది ఏంటంటే డబ్బున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉన్న దొంగ మనీని బయటికి లాగుతుంది అనమాట చిన్నగా. అవునా? అయితే డబ్బున్న వాళ్ళ దగ్గర దోచేది పెద్దవాళ్ళకి పేదవాళ్ళకి పెట్టింది అంతేనా? ఏం మార్పు వస్తుందిరా. ముందు అది చెడు జరిగిద్దో మంచి జరిగిద్దో తర్వాత సంగతి. ముందు మార్పును మనం అంగీకరిద్దాం. చూస్తున్నా పొగరు నీకు అందమే లేకుండా చేస్తారే చూడు. ఏంటి ఎక్కువ చేస్తున్నారు? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పద. వద్దే, మనకెందుకు? మళ్ళీ మన ఫ్యామిలీ మొత్తం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. అలా వదిలేసి వాడి పాపన్న వాడే పోతాడు. అలా అనుకుంటే ఎప్పుడే హ్యాపీ సండే అసలు మా కాలేజ్ లో రెగ్యులర్ రొటీన్ లో ఉన్న మాకందరికి హ్యాపీ సండే ఒక ఈవెంట్ ని క్రియేట్ చేసి చాలా హ్యాపీనెస్ జాయిన్ చేస్తున్నారు. ఇలా ఒక ఈవెంట్ జాయిన్ చేయడం వల్ల మాలో రోజు ఉండే స్ట్రెస్ అంతా పోయి ఒక రోజు ఒక ఎనర్జీ రీజనరేట్ అవుతుంది. కొత్త ఎనర్జీ జనరేట్ అవడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. బాగా ఎంజాయ్ చేస్తున్నాం అండ్ థ్యాంక్ యూ ఫర్ చంద్రబాబు నాయుడు. అంటే మార్నింగ్ నుంచి వచ్చాము ఇక్కడికి అండ్ గర్ల్స్ కి బాయ్స్ కి చాలా ప్రోగ్రామ్స్ పెట్టారు అండ్ వీఆర్ ఎంజాయింగ్ వెరీ వెల్ అండ్ హ్యావ్ లాట్స్ ఆఫ్ జాయ్. ఎంత టెన్షన్స్ ఉన్నా కానీ హ్యాపీ సండే ప్రోగ్రామ్స్ ఇలా జరగాలండి. అండ్ డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అమరావతి విశిష్టతని చాలా బాగా చూపించారు క్లాసికల్ డాన్స్ రూపంలో అండ్ వెస్టర్న్ డాన్స్ కూడా చాలా బాగుందండి. యూత్ కే కాదు మిగతా ఆడియన్స్ కి కూడా చాలా బాగుంది. సో అంటే హ్యాపీ సండే మిగిలిన 6 days వాళ్ళ వర్క్స్ చాలా బిజీగా ఉంటారు అండ్ ఈ ఒక్క రోజు అయితే 2 hours కానీ 3 hours కానీ మనస్ఫూర్తిగా నవ్వుకుంటున్నారు, అందరితో కలిసి ఉంటున్నారు. సో అకార్డింగ్ టు మీ చాలా బాగుంది ఇక్కడ అందరు ఇలా గ్యాదర్ అవ్వడం. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ 5కి లేచి రావడం అంటే చాలా కష్టం కదా. ఫస్ట్ ఏ వెళ్తాంలే ఏంటి అలా అనుకున్నాము, కానీ చాలా అంటే వీక్ అంతా వర్క్ చేసి వీకెండ్ వచ్చేసరికి ఇలా ఎర్లీ మార్నింగ్ 5కి లేచి వచ్చినా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. ఇక్కడ ఇంకా స్పోర్ట్స్ ఇవన్నీ ఇక్కడ కనెక్ట్ చేస్తారని అనుకోలేదు, కానీ చాలా బాగా చేశారు.